లిక్కర్ రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను ఈడీ అరెస్టు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, సునీల్ అరెస్టుపై తాజా సమాచారం ఏంటి? ఏపీ లిక్కర్ కుంభకోణం సంబంధించి దాంట్లో లిక్కర్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం సంబంధించి వేరే ఒక కంపెనీకి కట్టబెట్టినటువంటి వ్యవహారం పైన సిట్ దర్యాప్తు ఆధారంగా ఈడీ కూడా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో దర్యాప్తు చేసి ఇప్పటివరకు సేకరించిన ఆధారాల ప్రకారం ఇటీవల కొద్ది రోజుల క్రితం వాసుదేవ్ రెడ్డిని, బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అనంతరం కేసులో కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేసింది ఇటీవల ఈడీ. సో దీంట్లో భాగంగా దర్యాప్తు జరుగుతుండగానే ఈ కేసులో సునీల్ కి ఉన్నటువంటి ప్రమేయం మీద కొన్ని కీలక ఆధారాలు సేకరించినటువంటి ఈడీ అతను కూడా అరెస్ట్ చేసింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లో అరెస్ట్ చేసి బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఎంక్వైరీ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం కోర్టులో అతను హాజరుపరిచే అవకాశం ఉంది. సో దాదాపు ఏపీ మద్యం కుంభకోణం సంబంధించి 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దాని తర్వాత ఒక కేసు, అది మెయిన్ గా ఈ కేసు నడుస్తుండగానే రవాణా టెండర్ల విషయంలో ఒక సంస్థకి కట్టబెట్టడం వ్యవహారానికి సంబంధించినటువంటి దాని మీద మరొక కేసు నమోదైంది. ఏపీ సిట్ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ మరొక కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు చేస్తుంది. ఇటీవల 5 చోట్ల సుమారు దాదాపు కొన్ని 7 గంటల పైగా సోదాలు చేసింది. ఆ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంది. కారుమూరు నాగేశ్వరరావు ఇంట్లో పలు డాక్యుమెంట్లు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, దీంతో పాటు బ్యాంకు నిల్వలు, కొన్ని ఖరీదైన చేతి గడియారాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఒకవైపు ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే అదే రోజు కసిరెడ్డిని, తర్వాత వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి, అప్పుడు వైసీపీ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరు వెంకట నాగేశ్వరరావుని అప్పుడు అతని ఇంట్లో సోదాలు చేసిన టైంలో ఆయన తణుకులో ఉన్నారు. ఆ తర్వాత అతను సునీల్ అనేటువంటి అతని కుమారుడు ఇంట్లో ఉన్నారు. అతను కూడా విచారించారు. సో ఈ కేసులో ఆధారాలు సేకరించినటువంటి దాని ప్రకారం వాళ్ళకి ఇప్పటి వరకు రవాణా టెండర్లకు సంబంధించి సిగ్మా సప్లై సొల్యూషన్స్ అనేటువంటి సంస్థకి ఈ మద్యం రవాణా టెండర్లో అధిక ధరకు కట్టబెట్టడం ద్వారా వీళ్ళు లబ్ధి పొందారు. దీన్ని రవాణా టెండర్లు కట్టబెట్టడం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని వీళ్ళ సొంత కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించుకొని వాటి ద్వారా కొన్ని స్థిర చరాస్తులు కొనుగోలు చేశారనేది ఈడీ ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఇందులో భాగంగానే దర్యాప్తు కొనసాగిస్తుండగా కసిరెడ్డి కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తాజాగా ఇప్పుడు సునీల్ అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాత్ర కూడా ఉన్నట్లుగా ఈడీ గుర్తించింది. ఈ కేసులో మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశంగా మనకి తెలుస్తోంది. ధన్యవాదాలు నాగార్జున.